కొత్త కార్కి ఇలా యాక్సిడెంట్ అయింది అని తెలిసిన వెంటనే ఎందుకో తెలియదు అందరూ ఆల్మోస్ట్ అందరూ అన్నమాట టీఆర్తో ఇన్సూరెన్స్ క్లెయిమ్కి వెళ్ళొద్దు, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అర్జెంట్గా చేయించేసుకో. ఆనెస్ట్లీ ఇది ఫస్ట్ టైం విన్నాను నేను. అంటే నాకు తెలీదు, నాకు ఫస్ట్ డే నుంచి కవర్ అవుతుంది అన్న ఉద్దేశంలోనూ ఉన్నాను అనమాట. అవ్వదా ఏంటి అన్న డౌట్ అప్పుడు స్టార్ట్ అయింది. దెన్ అయినా రిస్క్ చేసి సర్వీస్ సెంటర్కి వెళ్ళాను. ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే 3 ఆఫ్ ది యాక్సిడెంట్. హైదరాబాద్ వచ్చాం కాబట్టి హైదరాబాద్లో ఒక రెప్యూటెడ్ మహీంద్రా షోరూమ్కి వెళ్ళాము. సర్వీస్ సెంటర్కి వెళ్ళి అతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక అక్కడ ఉన్న సర్వీస్ మేనేజర్ అన్నమాట, సార్ మనకు టైం ఉంది కదా, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయించేసుకుని ఆర్సీ డౌన్లోడ్ చేసుకున్నాక రండి, ప్రాసెస్లో డీలే అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కదా అని అన్నాడు. ఆయన కూడా అనేసరికి కొద్దిగా ఆలోచించి ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళి నెక్స్ట్ డే ఆన్లైన్లో కంగారుగా ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తీసేసుకుని ఆర్సీ డౌన్లోడ్ గురించి అడిగితే ఇంకొక 4-5 డేస్లో ఆర్సీ డౌన్లోడ్ అవుతుంది, నంబర్ ఆన్లైన్లో ఫైనలైజ్ చేసిన తర్వాత అని అన్నారు. 4-5 డేస్ వెయిట్ చేశాను. చేసినాక కూడా ఆర్సీ డౌన్లోడ్ కావట్లేదు అని చెప్పి ఇంకా ఏదైతే అది అయింది, ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి 8 డేస్ అయిపోతుంది అని ఇంకేదైతే అది అయింది చూద్దాంలే అని అదే సర్వీస్ సెంటర్కి మళ్ళీ వెళ్ళాను. ఇంకో సర్వీస్ మేనేజర్ కలిశారు. ఆయన అన్న ఫస్ట్ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాక అన్న ఫస్ట్ మాట, టీఆర్కి ఇన్సూరెన్స్కి సంబంధం ఏంటి సార్, ఇన్సూరెన్స్ ప్రాసెస్ అర్జెంట్గా స్టార్ట్ చేసేద్దాము అని అన్నారు. సో నాకు సో అక్కడతో ఆయన ఇన్సూరెన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని అన్నారు. స్టార్ట్ చేసేసాము. నెక్స్ట్ డే మనకి ఇన్సూరెన్స్ సర్వే కంప్లీట్ అయిపోయింది, వర్క్ అప్రూవల్ వచ్చేసింది, బాడీ పార్ట్స్ ఆర్డర్ పెట్టేశాము. బండి బాడీ షాప్లో ఉంది. అక్కడ ఆయనతో జరిగిన డిస్కషన్లో మనకి తెలిసిన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మన ఇన్సూరెన్స్ అన్నది చాసీ నెంబర్తో లింక్ అయి ఉంటుంది. మనం ఇఫ్ ట్యాక్స్ ఫుల్ కట్టి టీఆర్ ఆర్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ యాక్టివ్లో ఉంటే చాలు, ఇన్సూరెన్స్ ఎవరు ఆపలేరు. సో ఇంకా ఈ ప్రాసెస్లో బండి ఇంకా చేతికి రాలేదు. బండి చేతికి వచ్చే లోపల ఇంకేమైనా ట్విస్ట్ ఉంటాయేమో కూడా నాకు తెలీదు. బండి చేతికి వచ్చాక ఎంత ఖర్చు అయింది, ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంత ఇది చేశారు, అవన్నీ కూడా ఇంకో వీడియో చేసి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇందులో ఏమన్నా ఒక విషయం ఏమన్నా కొత్త తెలిసింది అంటే మాత్రం లైక్ చేయండి. కింద కమెంట్స్లో డిస్కషన్స్ పెట్టుకుందాము. సో కమెంట్ చేయండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.